ఏమండి? ఏంటి లక్ష్మి? మన పక్కింటి సుబ్బారావు గారి అమ్మాయి ఉంది కదా, ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళ ఆయన ఇంటి సామాన్లు ఇచ్చి పంపించలేదని రోజు ఆ అమ్మాయిని కొడుతున్నాడంటండి. అయ్యో అవునా? మనం కూడా మన అల్లుడికి సామాన్ ఏమి ఇవ్వలేదు కదండి. మన అల్లుడు కూడా మన అమ్మాయిని ఏమైనా కొడతాడేమోనని నాకు భయంగా ఉందండి. సరే, నేను అల్లుడికి ఫోన్ చేసి రమ్మంటాను, దీని గురించి మాట్లాడదాం, నువ్వేం భయపడబాకు. సరేనండి. అమ్మా, నాన్న. అమ్మా, అల్లుడి గారు రండి రండి, కూర్చోండి. కూర్చుంటాలే మామయ్య. మీరు రండి మామయ్య, వచ్చి కూర్చోండి. అలాగే అల్లుడు. ఇంకేంటండి విశేషాలు? ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంది అల్లుడు. నిన్ను పిలిపించడానికి కారణం ఏంటంటే నీకు ఇంతవరకు ఇంటి సామాన్ ఇవ్వలేదు కదా, దాని గురించి మాట్లాడదాం. అయ్యో మామయ్య, మీరేం ఇంటి సామాను ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు. మేము కష్టపడి కొనుక్కోగలం. మీరు అత్తయ్య బాగుంటే చాలు మాకు. ఏమే లక్ష్మి, ఆ పేపర్లు ఇటు పట్రా. ఇదిగోండి. తీసుకోండి అల్లుడు గారు. ఏంటి మామయ్య ఇవి? నాకు 2 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరం నా కొడుకు పేరు మీద రాశా, 1 ఎకరం నా కూతురు పేరు మీద రాశా. దానికి సంబంధించిన పత్రాలే అల్లుడు ఇవి. అయ్యో మామయ్య, మాకిప్పుడు ఇలాంటివి ఏం వద్దు. మిమ్మల్ని అత్తగారిని ఎవరైతే బాగా చూసుకుంటారో, అది నేనైనా కానీ మీ అబ్బాయి అయినా కానీ, వాళ్ళకి ఇవ్వండి పొలం. నీలాగా అర్థం చేసుకునే అల్లుడు దొరికితే ఏ అత్తమామ తన కూతుర్ని వేరే ఇంటికి పంపించానని బాధపడరు అల్లుడు. ఇదిగో మామయ్య,